ట్రిపుల్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ట్రిపుల్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం కాబట్టి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారట. ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ అందింది. ఆ వార్త విన్న మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ మూడ్ లో ఉన్నారు. ఇంతకీ ఆ వార్త ఏంటనేగా మీ డౌట్, పదండి చూద్దాం. మెగా హీరో రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న సినిమా గేమ్ చేంజర్. ట్రిపుల్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చరణ్ నటిస్తోన్న ఈ మూవీపై ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, జరగండి సాంగ్ మూవీపై మరిన్ని అంచనాలు కూడా క్రియేట్ చేశాయి. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం మెగా ఫ్యాన్స్ ఎంతో నిరుత్సాహంలో ఉన్నారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలై 3 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. కేవలం సినిమా నుంచి ఒక్క సాంగ్ మినహా మరో అప్డేట్ రాలేదు. దీంతో చిత్ర యూనిట్ తీరుపై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ అభిమానులను ఖుషి చేసిన మేకర్స్ అలాగే అటు షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్లు తెలిపారు. తాజాగా గేమ్ చేంజర్ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేసినట్లు తెలిపారు. నిర్మాత దిల్ రాజు పూజా కార్యక్రమాలతో ఈ రోజు డబ్బింగ్ పనులు స్టార్ట్ చేసినట్లు తెలిపారు. దీంతో అటు షూటింగ్ అయిపోవడం, ఇటు డబ్బింగ్ వర్క్ షురూ చేయడంతో త్వరలోనే గేమ్ చేంజర్ సినిమా నుంచి వరుస అప్డేట్స్ రావడం ఖాయమని ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్. ఇక డబ్బింగ్ వర్క్ ఫొటోస్ షేర్ చేసిన మేకర్స్ మరోసారి రిలీజ్ డేట్ పై స్పష్టతనిచ్చారు. ముందుగా ప్రకటించినట్లుగానే ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ ఈ నెల చివరిలో రిలీజ్ చేయబోతున్నారు. వినయ్ విధేయ రామ చిత్రంలో జోడీగా మెప్పించిన రామ్ చరణ్, కియారా అద్వానీ గేమ్ చేంజర్లో అలరించడానికి రెడీ అయ్యారు. ఈ క్యూట్ పేర్ సందడిని సిల్వర్ స్క్రీన్ పై చూడాలనే ఉత్సాహం అందరిలోనూ కనిపిస్తోంది. రీసెంట్ గా రామ్ చరణ్ తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేశాడు. డైరెక్టర్ శంకర్ మిగతా భాగాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. చానాళ్ల తర్వాత శంకర్ తీస్తున్న ఫుల్ లెంగ్త్ మాస్ సినిమా కూడా ఇదే. దీంతో ఈ క్రిస్మస్ కి గేమ్ చేంజర్ పండగే అంటూ మూవీ టీం ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చింది. దీంతో ఇక గేమ్ చేంజర్ టైం వచ్చేసిందంటూ మెగా ఫ్యాన్స్ అంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఇక దేవర మ్యానియా అయిపోగానే గేమ్ చేంజర్ జోష్ స్టార్ట్ అంటూ ఆడియన్స్ తెగ సంబరపడిపోతున్నారు. అయితే పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో రూపొందుతున్న ఈ గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ బిపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూవీ నుంచి లీక్ అయిన సన్నివేశాలు సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి. అంతేకాదు ఇటీవల విడుదలైన ఎయిర్పోర్ట్ సీన్ తో గేమ్ చేంజర్ పై మరింత బజ్ క్రియేట్ అయింది. ఇక్కడ హీరో రామ్ చరణ్ కి విలన్స్ కి మధ్య కీలక సన్నివేశమని తెలుస్తోంది. ఎయిర్పోర్ట్ బోర్డింగ్ ఏరియాలో విమానాల మధ్య ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు. చూస్తుంటే ఇది చాలా ఇంటెన్స్ ఉన్న సన్నివేశమని తెలుస్తోంది. ఈ గేమ్ చేంజర్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ప్రముఖ ఆడియో కంపెనీ సారేగమా ఈ సినిమా ఆడియో రైట్స్ ను ఫ్యాన్సీ ప్రైస్ కు దక్కించుకుంది. సినిమాలో అంజలి, సముద్రకని, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే ఇందులో రామ్ చరణ్ తండ్రి, కొడుకు పాత్రలో నటించనున్నారట. మరి త్వరలోనే గేమ్ చేంజర్ మూవీ టీం టీజర్ ప్లాన్ కు సన్నద్ధమవుతున్నారని సమాచారం. చూడాలి మరి మూవీ ఎలా ఉంటుందనేది.